జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు తీసుకొని ప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు తాజాగా మొన్న ప్రకటించినటువంటి ర్యాంకింగ్‌లో చివరికి తమ పనితీరులో చివరి ర్యాంకును సొంతం చేసుకున్నారు అంటే, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు బాధేసింది. పోలీసుల పనితీరు దేశంలోనే చివరి ర్యాంకులో నిలవడం ఏంటి అని. సరే, ఇటువంటి ర్యాంక్స్ అయినా పోలీసుల పనితీరులో కాసింతైనా చేంజ్ తీసుకొని వస్తాయేమో. పూర్తిగా రాజకీయ పార్టీలకు పావులుగా మారే ఈ పోలీసులు కోసింత దూరం జరుగుతారేమో అనుకుంటే, ఇంకెటు చివరి ర్యాంక్ వచ్చింది, అటువంటి వాటితో మనకేం సంబంధం అని చెప్పి కొందరు పోలీసులు చెలరేగిపోతున్నారు. రాజకీయ కక్ష సాధించడం, కస్టడీలో హింసించడం, చివరికి లాకప్ డెత్తులు కాల్చేంత వరకు రావడం, చివరికి పోలీసులు హనీ ట్రాప్లలో కూడా సస్పెండ్ అవ్వడం, డిస్మిస్లు అవ్వడం, హనీ ట్రాప్ లాంటి వాటిలో కూడా. ఇవన్నీ చూస్తున్నటువంటి సమాజం, ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు పోలీసుల మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు. పోలీసుల పనితీరు ఈ విధంగానే ఉంటే మనమేమి అందరినీ జనరలైజ్ చేయట్లేదు. మంచి పోలీసులు లేరని నేను ఎప్పటికీ చెప్పను. కానీ కొందరు పోలీసుల పనితీరు, వాళ్ళ సిస్టాన్ని డామినేట్ చేస్తున్న విధానం ఖచ్చితంగా ప్రమాదకరం. పోలీసుల వ్యవహార శైలి ఇలాగే కనుక ఉంటే, ప్రజల నమ్మకాన్ని ఈ విధంగానే కోల్పోవడాన్ని వాళ్ళు కంటిన్యూ కనుక చేస్తే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అసలు పోలీసుల మీద ఇప్పటికీ ప్రజలకు నమ్మకం లేదు, దాదాపు కోల్పోయారు. అదే జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప దొక్కడమే మానేస్తారు. అదే జరిగితే ప్రైవేట్ సెటిల్మెంట్లు పెరుగుతాయి, ప్రైవేట్ న్యాయాలు పెరుగుతాయి, అండ్ నేరాలు సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతాయి. అటువంటివన్నీ జరుగుతూ ఉంటే మరొక వైపు మేధావులు అనబడే వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, విపక్షంలో ఉన్న కాస్తో కూస్తో మంచోళ్ళు ఎవరన్నా ఉంటే నిరసనలు చేస్తారు, ఆందోళనలు చేస్తారు. కొన్నిసార్లు అవి హింసాత్మకంగా మారచ్చు. ఇవన్నీ పెరిగితే చివరికి ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వాల మీదే ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది, ఓట్ల మీదే ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. ఓటేయడానికి ప్రజలు దూరం జరిగితే ప్రజాస్వామ్యం అనేది కుప్పగూలిపోతుంది, అల్టిమేట్గా నియంతృత్వానికి దారి తీస్తుంది. ఇవన్నీ పెరిగితే అసలు ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతాయి. రాష్ట్రాలు ఆ సమాజం మీద ప్రజలకు పాజిటివ్ అభిప్రాయం లేకపోతే టూరిజము, ఇన్వెస్ట్మెంటు, మరొకటి పూర్తిగా ఆగిపోతాయి. శాంతి భద్రతల సమస్యనే వస్తుంది. ఇవన్నీ జరిగింది అనుకుంటే ఇంకా మనం చివరికి మాట్లాడుకోవడానికి ఏ వ్యవస్థ కూడా మిగిలి ఉండదు. సో వన్ బై వన్ చాలా తీవ్ర పరిణామాలు. ఇప్పటికే పోలీసుల మీద నమ్మకం కోల్పోయారు. చివరికి ఇప్పుడు న్యాయస్థానాల మీద నమ్మకం పెట్టుకుందామా అంటే ప్రజలు న్యాయస్థానాలను కూడా విశ్వసించలేని పరిస్థితి చాలా ప్రమాదకరం. అది ఎప్పటికీ ఎవరు చేయకండి, కానీ అటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని జరుగుతున్న న్యాయస్థానాలు ఎందుకు కనీసం ఇన్వాల్వ్ అవ్వడం లేదు, ఎందుకు కొందరి మీద కూడా చర్యలు తీసుకోవడం లేదు అని. కొన్నిసార్లేమో మొత్తం పరిపాలన న్యాయస్థానాలే చేసినట్లు కనిపిస్తుంది కొందరు అధికారంలో ఉంటే, మరికొన్నిసార్లేమో అసలు న్యాయస్థానాలు ఏమీ పట్టించుకోనట్లే కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అటు న్యాయస్థానాల మీద నమ్మకం లేక, వ్యవస్థలను విశ్వసించలేక, ప్రభుత్వాల మీద కూడా ప్రజలకు ఫ్రస్ట్రేషన్ వచ్చి చివరికి న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలను ఆశ్రయించి తమను ఎన్నుకునే పాలకుల కోసం చివరికి ఓటు అనేదాన్ని క్యాష్ చేయడం కోసం కూడా వాళ్ళు పోలింగ్ బూత్కు వెళ్ళని పరిస్థితి వస్తే, న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక, ఇటు న్యాయస్థానాలు గడప దొక్కలేక, ఓటు ద్వారా వాళ్ళు న్యాయాన్ని వెతుక్కోలేక అన్నిటికీ దూరం అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల చుట్టూ జరుగుతున్న చర్చ చూడండి, పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్న అంశాలు చూడండి. లాకప్ డెత్తులు ఏంటి, శవాన్ని ఇవ్వకుండా కాల్చిపడేయడం ఏంటి, ఇంత పెద్ద చర్చ ఏంటి, ఇందులో మొత్తం వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి, అసలు హనీ ట్రాప్లో పోలీసులు ఇరుక్కోవడం ఏంటి, ఏంది ఇదంతా? నన్ను అడిగితే నాకు ఎలాంటి ఆవేదన ఉందో, అది ఆవేదన ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ నుంచి వస్తుంది. పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ నుంచి వస్తుంది. నాకు ఎలాంటి ఆవేదన ఉందో పోలీస్ వ్యవస్థలో ఉన్న చాలామంది పోలీసులు కూడా ఇదే ఆవేదన ఉండి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో ఉండిపోయి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద దేశవ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయం ఉండడం, వాళ్ళ పనితీరుకు చివరి ర్యాంక్ ఇవ్వడం, అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా వాటికి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉండడం, పూర్తిగా కక్షపూరితంగా ఏ వ్యవస్థను లెక్క చేయకుండా మేమున్నది ప్రజల భద్రత కోసమనే మినిమం లైన్ కూడా, బేసిక్ లైన్ కూడా వాళ్ళు విస్మరించి వాళ్ళ వ్యవహార శైలి ఉండడం
అధికారాన్ని అడ్డు పెట్టుకొని దుర్మార్గాలకు తెగబడడం వాళ్ళకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు.